హలో నమస్తే అండి. ఈరోజు నేను మీకు కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాకరకాయల ముందు విత్తనాలన్నీ తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుంది కాకరకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత కారము అలాగే చింతపండు చింతపండు పులుసు కూడా వేసుకొని పులుసు వేసిన తర్వాత ఉప్పు కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం సరిపడా మళ్ళీ ఉప్పు వేసుకొని ఫ్రై మరిగించుకోవాలండి. ఇది కొంచెం దగ్గరగా అవుతుంది. ఈ కర్రీ మనకి రైస్లోకే బాగుంటుందండి. చేదైతే ఏం తగ్గదు కానీ తినడానికి మాత్రం బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.